బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడింది. ప్రస్తుతం కేపు ఫారాకు నైరుతి దిశలో, సాగర్ దీవులకు దక్షిణ ఆగ్నేయంగా, క్యానింగ్ కు దక్షిణ ఆగ్నేయ దిశలో రెమాల్ తుపాను కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా ఉత్తర దిశకు కదులుతూ ఇవాళ తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ అర్ధరాత్రికి ఖేపుపారా సాగర్ ద్వీపం మధ్యలో తీరం దాటే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేస్తోంది. తుపాను నేపథ్యంలో ఏపీ సహా పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, త్రిపుర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, అసోం, మేఘాలయ, అండమాన్ నికోబార్ దీవుల ప్రభుత్వాలను భారత వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. దీని ప్రభావంతో మంగళవారం వరకు ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వెల్లడించింది. మరోవైపు మధ్యప్రదేశ్, విదర్భ మీదుగా రాజస్థాన్ నుంచి బంగాళాఖాతం వరకు కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి.